సో మనం నిన్న టెస్ట్ రన్ చేసాం కదా. టెస్ట్ రన్ చేసిన తర్వాత మనకు ఇలా వచ్చాయి ట్రాన్సాక్షన్స్. ఓకే. సో ట్రాన్సాక్షన్స్ వచ్చాక మనకి స్టాప్ అయిపోయాయి యూజర్స్. సో మనకు ఫెయిల్ ట్రాన్సాక్షన్ 10 వచ్చాయి బుకింగ్ ఆర్డర్. సో యాక్చువల్గా 5% వరకు ఓకే ఫైన్, 5% ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు. బట్ మోర్ దెన్ 5% వస్తే సో వీ నీడ్ టు చెక్. మనం చెక్ చేయాలి ఎందుకు మోర్ దెన్ 5% ఎర్రర్స్ వస్తున్నాయి అనేది మనం చెక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ చూస్తే ఇక్కడ మెసేజ్ అవుట్పుట్ మెసేజెస్ ఏం ఎర్రర్స్. సో రిక్వెస్ట్ యాక్షన్ ఫెయిల్డ్. సో 177 లైన్ దగ్గర పోయింది చూపిస్తుంది అనమాట. సో ఈ ఎర్రర్స్ అవుట్పుట్ మెసేజ్లో చూపిస్తాయి. సో మనకు టెస్ట్ కండక్ట్ చేసాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం రిజల్ట్స్ కోసం ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అనలైజ్ రిజల్ట్స్ అంటాం. ఓకే. అనలైజ్ రిజల్ట్స్. సో ఇప్పుడు మనకు థర్డ్ ఇంకో కాంపోనెంట్ ఉంది కదా, అనలైజర్లో మనకు ఆ రిజల్ట్స్ ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఓపెన్ చేసి బ్లాక్ స్క్రీన్ వస్తుంది. మనం రన్ చేసినప్పుడు రిజల్ట్స్ ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసి డబుల్ క్లిక్ చేసి ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. మనం రన్ చేసినప్పుడు ఇక్కడ రిజల్ట్ పాత్ అని ఇచ్చాం కదా, రిజల్ట్స్ ఇక్కడ పాత. సో ఈ పాతకు వచ్చేసి మనకు రిజల్ట్స్లో ఆ ఫోల్డర్ ఉంటుంది, డైరెక్ట్గా అక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. బ్లాక్ స్క్రీన్ ఎందుకు వస్తుందో ఏమో. సరే. సో ఇప్పుడు రన్నింగ్ యూజర్స్ మనం గ్రాఫ్స్ అక్కడ ఇచ్చాం కదా. సో రన్నింగ్ యూజర్స్ ఇక్కడ రన్ అయింది, 1 అవర్ రన్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది గ్రాఫ్స్. ఇట్స్ పర్ సెకండ్. సో ఇట్స్ పర్ సెకండ్స్ హిట్ హిట్ అయ్యాయి. ఇక్కడ ఎందుకు డౌన్ అయిందంటే మనం ఫేజింగ్ ఇచ్చాం కదా, ఆ టైంలో అవి హిట్ కావన్నమాట. సో హిట్ డౌన్ కావడం. నెక్స్ట్ త్రూపుట్. సో ఇట్స్ పర్ సెకండ్ త్రూపుట్ ఆల్వేస్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఎందుకంటే సో మనం ఏదైతే రిక్వెస్ట్ పంపుతున్నామో ఆ రిక్వెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్రూపుట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆల్వేస్ ప్రొఫెషనాలిటీ ఉండాలి. మనం ఇట్స్ రిక్వెస్ట్ పంపుతున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాము, లాగిన్ అవుతున్నాము. సో దానికి సంబంధించిన రెస్పాన్స్ మళ్ళీ సర్వర్ నుంచి క్లయింట్కి ఇవ్వాలి. సో అందుకనే మనకి ఇట్స్ పర్ సెకండ్ త్రూపుట్ గ్రాఫ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో ఉంటేనే మనకి ఒక టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిందన్నట్టు. సో మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సమరీస్. సో లాంచ్ ఎన్ని అయినాయి, సైన్ ఇన్ ఎన్ని అయినాయి, లాగిన్ ఎన్ని అయినాయి, క్లిక్ అండ్ ఫిష్, ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయ్యాయి, ఫెయిల్ ఎన్ని అయ్యాయి. సో ఫెయిల్ ఇవి 3 అయినాయి, ఇది 1 అయింది, 1 2 1 2. సో ట్రాన్సాక్షన్ సమరీ చూపిస్తామంట. మనకు యావరేజ్ రెస్పాన్స్ టైం ఈచ్ వన్ ఎంత వచ్చింది. ఓకే. సో 1.304 ఇది వచ్చింది. నెక్స్ట్ క్లిక్ అండ్ సైన్ ఇన్ 0.212. ఓకే. సో దిస్ ఈస్ ద ఓవరాల్ సమ్మరీ అనమాట. సో ఇక్కడ మనకి ఓవరాల్ సమ్మరీ చేస్తుంది, సమ్మరీ రిపోర్ట్. ఇక్కడ మనం ఇక్కడ ఏం చూసుకోవచ్చు అనమాట. త్రూపుట్, ట్రాన్సాక్షన్ సమ్మరీ, యావరేజ్ రెస్పాన్స్ టైం. సో ఇక్కడ సమ్మరీ రిపోర్ట్ అంటే ఓవరాల్ అనమాట. సో రన్ టైం మనం ఎన్నింటికి స్టార్ట్ చేసాము, 1 hour 35 minutes రన్ అయింది అనమాట డ్యూరేషన్. ఓకే.
6:31కి స్టార్ట్ చేసాము. ఇది 6:31 నుంచి ఎన్నింటికి స్టాప్ అయిందంటే ఎయిట్ ఓ క్లాక్కి స్టాప్ అయింది. 1 అవర్ 35 మినిట్స్ అంటే లో టెస్ట్ 1 అవర్ ఈ సినారియో నేమ్. ఇది యాక్చువల్గా బ్లాక్ స్క్రీన్ రాకూడదు, ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ లో టెస్ట్ 1 అవర్ అనమాట. ఓకే. సో మనం దీన్ని హెచ్టిఎంఎల్ రిపోర్ట్ కూడా తీసుకుందాం. ఇక్కడ సేవ్ చేసుకున్నాం హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఇది మనం పంపించాలన్నమాట ఈ రిపోర్ట్. నేను డెస్క్టాప్ మీద పెడతాను, లేకపోతే రిజల్ట్స్లోనే పెడదాం. మనం ఈ రిపోర్ట్ని పంపించాలన్నమాట. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మ్యాక్సిమం రన్నింగ్ యూజర్స్ మనం ఎంత ఇచ్చాము, 5 యూజర్స్. టోటల్ త్రూపుట్ ఎంత వచ్చింది, 11,000 సంథింగ్, 11 lakhs బైట్స్లో వస్తుంది. యావరేజ్ త్రూపుట్ ఇది. నెక్స్ట్ టోటల్ ఇట్స్ ఎన్ని అయినాయి, ఎన్నిసార్లు రిక్వెస్ట్ పంపాము, యావరేజ్ ఇట్స్ పర్ సెకండ్కి ఎన్ని రిక్వెస్ట్ పంపుతున్నాం, పాస్వర్డ్ ట్రాన్సాక్షన్. సో 99.586% అయింది, అంటే 10 ఫెయిల్యూర్స్ వచ్చాయి కదా. సో అందుకనే. సో ఇది 95% పాస్డ్ అయిన ఫైన్. ఓకే. సో ఇక్కడ ఎక్కువ ఎర్రర్స్ వచ్చిన ఫైన్, నో ప్రాబ్లం, అప్ టు 5% ఈజ్ అలౌడ్. సో నెక్స్ట్ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్స్, ఫెయిల్ ట్రాన్సాక్షన్ స్టాప్డ్. సో ఇప్పుడు చూస్తే మీరు ట్రాన్సాక్షన్స్ వైజ్గా ఇవన్నీ వచ్చాయన్నమాట. సో వీటిని మనం రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇవి తీసుకొని మనం షేర్ చేస్తాం ఎక్సెల్లో. అస్ ఈ హెచ్టిఎంఎల్ రిపోర్టే మెయిన్. ఇలా ఇది తీసుకొని షేర్ చేస్తాం. మనకు అంత అవసరం లేదు అనలైజర్ గురించి. ఎవరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడగరు. సో ఇది ట్రాన్సాక్షన్ ఏమో, సో దీని బార్డర్స్ ఇచ్చుకున్నాం. ఓకే. దీని కలర్ ఇచ్చుకొని ఇవి పంపుతాం అనమాట. మినిమం ఎంత, యావరేజ్ ఎంత, ఇవన్నీ సెకండ్స్లో. మ్యాక్సిమం ఎంత, స్టాండర్డ్ డీవియేషన్, 98th పర్సెంటైల్ ఎంత, పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ ఎంత, ఫెయిల్డ్. సో 98th పర్సెంటైల్కి యావరేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనము 10 టైమ్స్ రన్ చేసాం అనుకున్నాం. సో ఇప్పుడు ఇది 245 టైమ్స్ పాస్ అయింది. 245 టైమ్స్ రన్ అయింది, దాని యావరేజ్ 245 టైమ్స్ రన్ అయింది, దాన్ని బై 245 చేస్తే 1.304 వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం చూడండి 19.87 వచ్చింది. సో ఇది ఏం చేస్తుందంటే, అట్లా ఒక 90 పర్సెంటైల్ తీసుకుంటున్నాం అంటే 10% ఎలిమినేట్ చేస్తుంది ఇలాంటి 19.87. సో రిమైనింగ్ మొత్తం 1.3, 1.2, 1.5, 1.6 అట్లా వస్తుంటే, ఒక 10% మాత్రం 19, 15, 20 అట్లా వచ్చింది అనుకోండి. ఆ 10% ఎలిమినేట్ చేసి మనకు 98th పర్సెంటైల్ ఇస్తుంది అనమాట. ఓకే. సో 245 టైమ్స్లో మనం 10% ఎలిమినేట్ చేసి 90% తీసుకుంటాం, ఎందుకంటే అవి వరస్ట్ ట్రాన్సాక్షన్ విచ్ విల్ నాట్ గివ్ ప్రాపర్. ఓకే. సో అందుకనే యావరేజ్ రెస్పాన్స్ టైం కాకుండా 98th పర్సెంటైల్ కూడా కన్సిడర్ చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. వాళ్ళు 98th పర్సెంట్ కావాలంటే 98 ఇస్తాము, యావరేజ్ అంటే యావరేజ్, మోస్ట్లీ యావరేజ్ ఇస్తాము. కొంతమంది 98th పర్సెంటైల్ అవుతారు. 98th పర్సెంటైల్కి యావరేజ్ రెస్పాన్స్ టైంకి డిఫరెన్స్ ఏంటంటే, సో వెన్ యూఆర్ రన్నింగ్ 10 టైమ్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ట్రాన్సాక్షన్ విల్ క్యాలిక్యులేట్ యాజ్ ఎ యావరేజ్. సో ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ 98th పర్సెంటైల్, సో ఇఫ్ 9 times if you getting like 1 second, and 1 time it is taking as a 10 seconds, so we are eliminating that particular 10 seconds, and we are calculating for the 9 samples time. So 9 times రన్ అయిన టైంని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఫర్ దట్ పర్పస్ విల్. నెక్స్ట్ సమ్మరీ రిపోర్ట్.
ఏం లేదు, పెయింట్ అది చేశాను. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ కొట్టి ఇక్కడ దీన్ని మెర్జ్ చేస్తాను. రెండు సెల్లు మెర్జ్ చేసేసి దీనికి కలర్ ఇచ్చేసి వీటికి బార్డర్స్ ఇస్తాను. బార్డర్స్, ఆల్ బార్డర్స్. ఓకే. సో ఇట్స్ లుక్స్ గుడ్ అనమాట బార్డర్స్. నెక్స్ట్ ఇక్కడ సో ఇవి షేర్ చేస్తాం అనమాట. ఓకే, వీ హ్యావ్ ర్యాన్ ఫర్ 1 hour లో టెస్ట్. సో వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్ ఈస్ ద రెస్పాన్స్ టైమ్స్ *6, హౌ మెనీ యూజర్స్, వాట్ ఈస్ త్రూపుట్ అండ్ ఆల్. సో ఈ రెండు రిపోర్ట్స్ మనం క్లయింట్కి పంపిస్తాం అనమాట. సో దిస్ ఈస్ వే విల్ రన్ ద టెస్ట్ ఇన్ కంట్రోలర్ అండ్ విల్ పుల్ ఆల్ ద రిజల్ట్స్ ఇన్ టు ఎనలైజర్. ఎనలైజర్లోకి మనం చేసి మనం అందులో హెచ్టిఎంఎల్ రిపోర్ట్ను తీసుకొని మనం ఇస్తాం అనమాట. ఈ ఎనలైజ్లో మనకు బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది. బట్ వి ఆల్వేస్ గో ఫర్ ద రిపోర్ట్స్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ అనమాట. హెచ్టిఎంఎల్ రిపోర్ట్ పోయి అక్కడి నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఎనీ డౌట్స్?